హాయ్ హలో నేను మహేష్ విట్ట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు JM TV. నువ్వే నీకు కనపడాలి లేవండి చేయి పైకి ఎత్తుపి అంతే కదా చేయి కింద పెట్టుకో रोज भैया देख भैया थैंक यू Ibrahim. Rose Bhavat. Rose. Hey, संगत है जरा हटो निकलना Ibrahim. Rose Bhavat. जरा हटो ना గతంలో నాన్న ఉన్నప్పుడు కూడా పెద్దాయన అంటే చాలా అభిమానంగా ఆప్యాయతగా ఉండేవాడు. నాన్న పెద్దాయన కోసము అప్పుడు పార్టీలో కూడా పెద్దాయనతో పాటు చాలా నడిచి పెద్దాయనతోనే అప్పుడు కౌన్సిలర్ ఈయన హయాంలోనే కౌన్సిలర్ గా కూడా నాన్న ఉన్నాడు. ఆయనతోనే నడుస్తున్నాడు. తర్వాత మనం 2019 ఎలక్షన్ తర్వాత 2019 వరకు ఆయనతో పాటే ఉన్నాము మేమంతా, మా ఫ్యామిలీ, మా కుటుంబం అంతా. 2019 ఎలక్షన్ తర్వాత కొన్ని కారణాల వల్ల కొంచెం పెద్దగా కొంచెం ఎలక్షన్ లో కొంచెం సైలెంట్ గా ఉండడం వల్ల అప్పుడు పోయి నాన్న కూడా మనం ఇలా మీరు కూడా సైలెంట్ గా ఉన్నారు, మనము వేరే వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళు ఆహ్వానిస్తున్నారు, మేము పోదలుచుకున్నామని చెప్పి ఆయన అడిగి ఆయన పర్మిషన్ తీసుకొని అప్పుడు నాన్న కూడా వైఎస్ఆర్ పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత మనం పోయినాము. కానీ కొన్ని కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీలో కూడా మనకు మన గౌరవము ప్లస్ మన మైనారిటీస్ కి న్యాయము రెండు జరగకపోవడం వల్ల
నేను కూడా అక్కడ నుంచి తప్పుకొని సైలెంట్ అయిపోయి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నాకు సస్పెండ్ చేశానని చెప్పారు. కానీ వాళ్ళు సస్పెండ్ చేయడానికి వాళ్ళు నాకు ఏ అర్హత లేదు, ఎందుకంటే ఇండిపెండెంట్ కౌన్సిలర్ని. అందుకు వాళ్ళ కాడి నుంచి తప్పుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పోయి పార్టీలో చేరాను. చేరిన తర్వాత మనము పార్టీలో నడుస్తున్నాము. ఎవరికి టికెట్ వచ్చినా కూడా మనము వాళ్ళ వెంటే ఉంటాము. పార్టీ ఏ విధంగా నడుస్తాదో, పార్టీ ఏ విధంగా నడవడానికి చెప్తాదో ఆ విధంగా మనము పార్టీకి కట్టుబడి ఉంటామని చెప్పి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా అదే చెప్పడం జరుగుతుంది. అదే విధంగా ఇప్పుడు మళ్ళీ మన అదృష్టం కొద్దీ మళ్ళీ మన వరదాల రెడ్డి గారికి మళ్ళీ టికెట్ హై కమాండ్ నుంచి టికెట్ రావడం జరిగింది. అందుకు ఆయన కూడా మనకు మద్దతు కోసం అంతా సహకరించడం కోసం ఫోన్ చేసినారు, మాట్లాడినారు. నేను మొత్తం ఈ కాలం అంతా నేను ఎప్పుడు కూడా ఆయనకు కట్ కాలేదు. ఆయనతో పాటు ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఆయనతో మాట్లాడుతున్నా, కొండాటన్నతో కూడా మాట్లాడుతున్నా, అంతా నేను టచ్ లోనే ఉన్నాను. ఇప్పుడు పిలవడం జరిగింది, పిలువుతానే నేను ఓకే అని చెప్పి ఆయన సమక్షంలో తెలుగుదేశం పార్టీ కోసము వర్క్ చేయడానికి, తెలుగుదేశం పార్టీకి ముందుకు నడుపుకోవడానికి ఆయన ఇప్పుడు క్యాండిడేట్ గా డిక్లేర్ అయినారు. కాబట్టి ఆయన ఏ విధంగా చెప్తారో ఆ విధంగా మనం అంతా కలిసి ఆయనకు ఈ 2024 ఎలక్షన్ లో ఖచ్చితంగా భారీ మెజార్టీతో మా మైనార్టీ సోదరులంతా అందరం కలిసి ఆయన గెలిపించుకొని ఆయనకు అందరికీ తెలియజేస్తున్నాను. గురించి గారు గౌస్ గారు తెలియజేశారు. ఇదే అనుబంధం భవిష్యత్తులో కూడా కొనసాగాలని, ముస్లిం సోదరుల నుండి పూర్తి ఇట్లాంటి సహకారము భవిష్యత్తులో కూడా మాకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు అందరికీ తెలిసిన విషయమే, బీజేపీతో కూడా పొత్తు ఏర్పాటైన జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ పొత్తులోకి వచ్చింది. ఇక్కడ మేము క్లియర్ కట్ గా మీ అందరూ ముస్లిం సోదరుల విషయంలో ఇక్కడ మీటింగ్ జరుగుతుంది కాబట్టి మీ అందరికీ తెలియజేసేది అంటే, మేము బ్రతికి ఉన్నంత కాలము సెక్యులర్ దానికి కట్టుబడి ఉంటాం. ఈ స్వతంత్ర వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ కోల్పోం. ఈ విధంగా మీకు మాట ఇస్తున్నాం. అయితే కేవలం చంద్రబాబు కూడా బీజేపీతో కలవడానికి కూడా ఎన్ని ఇబ్బందులే ఉన్నాయి. అయితే ఇక్కడ జరిగే రాక్షస పాలన అడ్డుకోవాలంటే కేంద్రంలో అధికారంలో ఒక ప్రభుత్వం అండదండలు ఉంటే తప్ప ఇక్కడ స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎలక్షన్స్ జరుపుకోలేము అనే ఒక భావంతో బీజేపీతో పొత్తు కలుపుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది తప్ప వేరే విషయంగా అయితే కాదు. ఎందుకంటే అక్కడ వీళ్ళకి ఓట్లు ఉన్నాయని 2%, 3% ఓట్ల కోసం చంద్రబాబు, ఎందుకంటే ఆ విధంగా నష్టం జరుగుతుందని తెలిసినా, ఎంతో కొంత నష్టం జరుగుతుందని తెలిసినా కూడా బీజేపీతో పొత్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా రాబోయే ప్రభుత్వంలో కూడా ఒకవేళ తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే అధికారం ఏర్పడుతుందని తెలిసినా కూడా ప్రభుత్వం నిలదొక్కుని పరిపాలన సక్రమంగా జరగాలంటే నిరంతరము కేంద్ర ప్రభుత్వంతో మనకు సహకారం అవసరం. ఇప్పుడుండే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక వనరులను బట్టి ఇప్పుడుండే కేంద్రం మొత్తం అన్ని ట్యాక్స్లను కేంద్రమే తీసుకుంటా ఉన్నాయి. జిఎస్టీ నుంచి అంతకుముందు మామూలుగా ఈ కమర్షియల్ ట్యాక్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్ట్ గా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఎక్కువ ఫండ్స్ ను కేంద్ర ప్రభుత్వం అందిస్తేనే ఆ కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడపాల్సిన పరిస్థితి రాష్ట్రాలకు ఏర్పడింది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితిలో మళ్ళా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడతాయనే సూచనలు అందరికీ స్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ 2 కారణాల దృష్ట్యానే బీజేపీతో చంద్రబాబు పొత్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏది ఏమైనా ప్రొద్దుటూరులో ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వము మేము తప్పకుండా మా ఉనికిని కోల్పోకుండా మీ అందరితో మేము హిందూ అని కాదు, ముస్లిం అని కాదు, క్రైస్తవుని కాదు, అందరి హక్కుల కోసము అందరినీ సమానంగా చూసే విధంగానే మేము నడుచుకుంటామని చెప్పి మీ అందరికీ మాట్లాడిస్తాము. నాకు చిరకాల మిత్రుడు 40 సంవత్సరాల నుంచి అందరం కలిసి ప్రయాణం చేసినాం రాజకీయాలలో. నాకు మంచి మిత్రుడు, నాకు మంచి సలహాదారుడు కూడా. ఏదన్నా క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఆయనతో సలహా తీసుకుంటాంటే ముస్లిం సోదరులతో వాళ్ళతో కూడా మాట్లాడి మనం ఈ మార్గం మంచి మార్గాన్ని తీసుకొని పోదామని చెప్పిన మంచి మిత్రుడు నాకు మున్నా గారు. మరి ఈరోజు యాక్టివ్ గా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ రోల్ తీసుకుని మరి కౌన్సిలర్ గా ఉండబడిన
మహమ్మద్ గౌస్ గారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ హృదయపూర్వకంగా మేమందరం ఆయన పార్టీలోకి స్వాగతిస్తూ ఆయన భవిష్యత్తును మా చేతుల్లో పెడుతున్నాడు. ఆయన భవిష్యత్తును తప్పకుండా మేము తీర్చిదిద్దుతాము. మంచి కౌన్సిలర్ గా కూడా ఉండేటట్టు మా యొక్క సహాయాలు సహకారాలు అభివృద్ధి విషయంలో అన్ని రకాల మేము ఆయనకు సహకరిస్తాము. మరి స్వర్గీయ మహమ్మద్ గారు నాకు మంచి మిత్రుడు. దాదాపు నేను ఆయన 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయాలలో ప్రయాణం చేసినాను. ఎప్పుడు కూడా ఆయన అవసరం వచ్చినప్పుడు సలహాలు తీసుకుంటే ఆ సలహాలు మీ అందరితో మాట్లాడి సలహాలు నాకు ఇచ్చేవాడు. ఆ సలహాల ప్రకారం నేను ముందుకు పోయే మంచి మిత్రుడు. మరి దురదృష్టం కొద్ది ఆయన స్వర్గీయులైనారు. మరి ఆయన కొడుకు మహమ్మద్ గౌస్ను కూడా మేము తీర్చిదిద్ది రాజకీయాలలో ఆయనంటూ ఒక వ్యక్తిగా మేము రాజకీయాల్లో నిలబెట్టాలనే ఒక ఆలోచనతో నేను స్వయంగా ఆయనతో కలిసి మాట్లాడకపోయినప్పటి నుంచి ఫోన్లలో చెప్తా ఉండేవాడిని, గౌసును పొరపాటు చేయొద్దు, సక్రమైన పద్ధతిలో ఈ పొద్దుటూరు 40 సంవత్సరాల నా రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా ఎలాంటి తప్పు చేయకుండా ఎవరు కూడా చేయలేతి చూపకుండా రాజకీయ జీవితాన్ని గడిపారు. ఇప్పుడు నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ చంద్రబాబు నాయుడు గారు పొద్దుటూరు నియోజకవర్గానికి కేటాయించినారంటే మీ అందరి యొక్క దయ, మీ అందరి యొక్క ఆశీర్వాదం, పొద్దుటూరు ప్రజల ఆశీర్వాదంతోనే ఎన్ని సర్వేలు చేసినా కూడా అన్ని సర్వేలలో కూడా మా పేరే 72% సర్వేలలో వస్తా ఉంది. మరి మీ ఫోన్లలో సెల్ ఫోన్లలో వచ్చే అన్నిటిలో కూడా 72-73% వస్తా ఉంది. కానీ ఈ రోజు నాకు టికెట్ ఇచ్చింది ఈ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి పోటీ చేయమని చెప్పింది పొద్దుటూరు ప్రజలు. ఏ ఒక్క లీడరు నా వెనక లేడు. నేను ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్ లో కలిసి సార్ మాకు రాజకీయాలలో మమ్మల్ని కంటిన్యూ అయ్యేదానికి అవకాశం లేని చెప్పి బుకే ఇచ్చి నేను మా కొడుకు ఒకసారి కలిసి వచ్చినాము. తర్వాత ఆమలగడ్డ మీటింగ్ వచ్చి ఒకసారి కలిసాను, కమలాపురం మీటింగ్ వచ్చి ఒకసారి కలిసినాం. నేను ఎప్పుడు మళ్ళీ పైరవీలు చేయలేదు, ఆయన కోసం మళ్ళా తిరగడం లేదు, మాట్లాడలేదు. రాజకీయాలలో ఎవరైతే బలవంతులు ఉంటాడో ఏరియాలో జనం కలుగుతాడో వారి టికెట్ ఇస్తారని నాకు సంపూర్ణ నమ్మకం. దోపిడీ చేస్తారో వైఎస్ఆర్ పార్టీ. మీకు దాదాపు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి కూడా పరిస్థితి, గతంలో ఉన్న పరిస్థితులు ఎట్లున్నాయి, ఇప్పుడే పరిస్థితులు ఎట్లున్నాయని మీకు అందరికీ తెలిసేదాన్ని. మరి ఈ పరిస్థితిని మనం పోగొట్టాలంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి మీరు గెలిపించాలి. అందులో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి మీకు అందరికీ తెలుసు. ఆయన మనకు రాజకీయాలలో 37 సంవత్సరాల రాజకీయ జీవితంలో చాలా ప్రజలందరికీ అందుబాటులో ఉండి నిరంతరం ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేసేదానికోసం నిరంతరం శ్రమించేవాడు. మరి ఏదో మంచి 5 సంవత్సరాలు 2004 నుంచి 2009 వరకు మళ్ళా ఒక 3 నెలలు మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఉంటే మనకు బాగుంటుందని ఒక మంచి ఆలోచనతో మళ్ళా 2వసారి కూడా ముఖ్యమంత్రి అయినారు. కాబట్టి మనం అందరం తెలుగుదేశం పార్టీ గత 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని పరిపాలన చూసినారు. ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో చక్కగా చేసేవారు. ఇప్పుడు రాష్ట్రం అప్పుల పాలైపోయింది. జీతాలు నెల అధికారులకు రావడంలే, వాళ్ళ టీఏలు రావడంలే, పోలీసులకు రావడంలే, ఇతర అధికారులకు రావడంలే. కాబట్టి ఇంకా దుర్భర పరిస్థితుల్లో రాష్ట్రం అప్పుల కూరుకుపోయి ఉంది. మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి మళ్ళా ఓటేసి గెలిపిస్తే మన రాష్ట్రానికి అధోగతి పాలైపోతాయి. అందరూ అధికారులు రాజకీయ నాయకులు వాళ్ళే ఈ పార్టీలో బాగుపడేది. మిగతా సామాన్య ప్రజానికానికి ఏం లేదు. నవరత్నాలని నేను బటన్ నొక్కుతాను అంటారు. కానీ ఈ రోజు నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయినాయి. ప్రజల ఆస్తులకు మానానికి రక్షణ లేదు. ఎంతో మంది ఎస్టీల భూముల వాళ్ళను చంపి ఇళ్ల దగ్గర డోర్ డెలివరీ ఇస్తున్నారు, అయినా కేసులు లేదు. మరి ఇందులో ఇది ప్రతి ఒక్కరు అందరూ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన గ్రామ స్థాయి నాయకుడు మొదలుకొని మండల స్థాయి నాయకుడు మొదలుకొని ఎమ్మెల్యే మంత్రులు ముఖ్యమంత్రి దోపిడీ చేస్తున్నారు. ఇటువంటి కష్టం దుర్భర పరిస్థితుల్లో మరొకసారి ఆయన ముఖ్యమంత్రి కావాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మనం ప్రజలకు రాబోతే మరోసారి ఆయన వచ్చే మాత్రం రక్షణ ఉండే పరిస్థితి లేదు. కాబట్టి మరి వాళ్ళ తండ్రిలాగా కూడా గొప్పగా పరిపాలన చేస్తామన్నారు.
ఎక్కడ ఆయన పరిపాలనలో వాళ్ళు బాగుపడడం తప్పక మనం ఎవరు ప్రజలు బాగుపడింది ఏం లేదు. కాబట్టి మీరందరూ రైతులకు, మేమందరం గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నాం, రైతులకు మాకు ఒక ట్రాక్టర్ వేయడంలే, ఒక గొర్రె వేయడంలే, ఒక గుంటికి వేయడంలే, మరి సబ్సిడీ కింద పుణ్య మంది వేయడంలే, ఓటు వేసి గెలిపించాలని మీరందరికీ మన మహమ్మద్ గౌస్ గారిని గతంలో ఇట్లా మీరు ఆశీర్వాదాలు అందించినారో అదే మాదిరిగా ఆశీర్వాదాలు అందించి గెలిపించాల్సింది మిమ్మల్ని కోరుకుంటూ మనస్ఫూర్తిగా పార్టీలోకి మహమ్మద్ గౌస్ను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.